పవన్ కళ్యాణ్ ఏ వ్యాధి ఇచ్చినా అదొక ట్రీట్మెంట్ ఇస్తాము, రోమాలు పీకేదేం లేదు మీదంటే అన్నసరి కామెంట్స్ చేసిన పరిస్థితి. ఏంటి కామెంట్స్ మీద మీరు ఎలా? సరే, ఆయన వచ్చి 15 నెలలు అవుతుంది. ఆయన ఏం చేశారో అన్నది ఒకసారి మేము ఇది చేశాము ప్రజలకి, మా వల్ల ఈ లబ్ధి పొందారు ప్రజలు అని చెప్పి పిఠాపురంలో ఆయన గెలిపించినారు కదా. పిఠాపురంలో ఆయన గెలిపించిన మత్స్యకారులు ఈరోజు వాళ్ళ స్పందన ఏంటి అన్నది ఒకసారి ఎమ్మెల్యేగా ఆయన అక్కడికి వెళ్ళి, లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయన ఏం చేసినాడో, ఎమ్మెల్యేగా ఏం చేసినాడో, ఉప ముఖ్యమంత్రిగా ఏం చేసినాడో చెప్తారు. గతంలో మా అమ్మని తిట్టిన వాళ్ళని మేము క్షమించము, లేకపోతే పాచిపోయిన లడ్డూలు కావాలా, ఇలాంటి కబుర్లు ఆడుకొని, అలాగే 33,000 మందినో 30,000 మందినో ఆడపిల్లల్ని మిస్ అయినారని చెప్పుకొని ఇలాంటి కబుర్లు, లేకపోతే వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పి ఇలాంటి పనికిమాల కబుర్లు చెప్పుకొని, లేదంటే ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతకి వాళ్ళకి ప్రతీ నెల వాళ్ళకి ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇలాంటి పనికిమాల మాటలు చెప్పుకొని వచ్చిన ఇళ్ళు 17 నెలల కాలం జరిగింది. 1,60,000 కోట్లు అప్పు చేశారు. 2,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని కాదనడానికి ఏమీ లేదు. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఆయనకి అసలు వెనకమాల రాసిచ్చేది ఎవరో మరి, లేకపోతే స్పృహ ఉండి మాట్లాడతాడో స్పృహ లేక మాట్లాడతాడో తెలియదు. సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ ఎంప్లాయీస్ ఎంతమందిని పెట్టారు అన్నది కూడా ఆయనకి లెక్క తెలీదు. ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఇది మన కర్మ, మనం ఏం చేయలేం. 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు అని అంటున్నాడు. 1,30,000 స్వామి ఉద్యోగాలు అయ్యి, అది కూడా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి అక్కడ ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చిన ఉద్యోగాలు అయ్యి, అక్కడ ఎలాంటి ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ రకంగా ఇచ్చిన ఉద్యోగాలు, ఆ రకంగా పిల్లలు కూడా ఈ రోజుకి కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. దాన్ని 4 లక్షల ఉద్యోగాలు అంటున్నావు. అదేనా కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి చూసుకో. షీజ్ ద షిప్ అన్నావు, ఏమైంది? ఏం పీకినావు?